హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈ స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అక్షయ్ అయితే ఇక వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నాన్న ఇక ఖచ్చితంగా కోలుకుంటాడన్న నమ్మకం అయితే వచ్చింది అని ఇక అక్షయ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే అక్షయ్ దగ్గరికి వస్తుంది. అప్పుడే ఏంటండి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్లుంది అని అనగానే, అవునవని, నాన్నని చూస్తే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చూసావు కదా, నాన్న ఈరోజు లేచి నిల్చున్నాడు అంటే డాక్టర్ చెప్పిన సంకేతాలన్నీ జరుగుతున్నాయి. ఇక డాక్టర్ చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్లు కొద్ది కొద్దిగా నాన్న మన రోకు వస్తున్నాడు అని ఇక చెప్పగానే అవని, అవునండి, నిజంగానే మామయ్య గారు ఈరోజు లేచి నిలబడడం నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. అయినా మామయ్య గారు ఏదో చెప్పాలని చూశారు, కానీ మామయ్య గారు చెప్పకుండా మళ్ళీ స్పృహ కోల్పోయారు. అంటే మామయ్య గారి మీద ఎవరు ఇక అటాక్ చేసిందనేది నిజాన్ని బయట పెట్టాలని చూస్తున్నారేమో అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే, అవునవని, నాన్న ఏదో చెప్పాలనిపించాడు కానీ నాన్న మాత్రం చెప్పలేదు అని ఇక అనగానే, తొందరలోనే ఇక ఎవరు మామయ్య గారిని మేడపై నుంచి తోసేసింది, ఇక ఎవరు ఏం చేస్తారనేది మామయ్య గారే బయటకి తేల్చేస్తారు, అందరి ముందు వాళ్ళ గురించి చెప్పేస్తాడు, ఇక అది తొందరలోనే వస్తుంది అని అవని అనగానే, అవునవని, నాన్న తొందరగా కోలుకోవాలి, మన ఇల్లు మళ్ళీ ఎప్పటిలాగే సంతోషంగా ఉండాలి, నేను కోరుకునేది కూడా అదే అవని అని అక్షయ్ అంటూ ఉంటాడు. సరే అండి, మీరు టెన్షన్ పడకండి, మీరు మామయ్య తర్వాత ఇంటిని చూసుకునేవాళ్ళు కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేనండి. మామయ్య గారు ఈరోజు సింటమ్స్ చూసావు కదా, ఖచ్చితంగా మామయ్య గారు కోరుకుంటారని డాక్టర్ గారు కూడా చెప్పారు కదా, మీరేమీ టెన్షన్ పడకండి అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. సరే అవని అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే వెంటనే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికి రాగానే అవని ఇక వస్తుంది. అప్పుడే, ఏంటి అభి గారు ఇలా వచ్చారు అని అనగానే, నాకు మీ మామయ్య గారు కోలుకున్నారని చెప్పారు, ఈరోజు తను ఇక లేచి నిల్చున్నారని నేను విన్నాను, అది నిజమేనా లేక ఎవరైనా కావాలని ఇలా సృష్టించారా, అందులోనూ ఇక తనని మందలిచ్చిపోదామని వచ్చాను అని పోలీస్ చెప్పగానే, అప్పుడే అవని, అవును అభి గారు, నిజంగానే మా మామయ్య ఈరోజు అనుకోకుండా లేచి నిల్చున్నాడు, మాకు ఏదో చెప్పాలని కూడా చూశాడు కానీ చెప్పలేని పరిస్థితి, అందులోనూ స్పృహ కోల్పోయాడు అని చెప్పగానే, అప్పుడే ఇక అభిరామ్ అయితే తొందరగా రాజేంద్ర ప్రసాద్ గారు కోలుకోవాలి, తన నోటితోనే తానే చెప్తాడేమో తనని మేడపై నుంచి ఎవరు తోసేశారనేది అని ఇక అభిరామ్ అయితే అంటూ ఉంటాడు. అవును అభిరామ్ గారు, నాకు కూడా మామయ్య గారు ఏదో నిజం చెప్పాలని చూశాడనిపించింది, ఖచ్చితంగా ఆ నిజమేంటో తొందరలోనే బయటపెడతారు, అయినా మీరు కూర్చోండి, మిమ్మల్ని ఇలా నిల్చోపెట్టే మాట్లాడుతున్నానేంటి అని ఇక అవని అభిరామ్ని కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి వస్తుంది. ఇదేంటి ఈ అభిరామ్ మళ్ళీ వచ్చాడు, నా గురించి బయట పెడతాడా, నా గురించి తెలిసిపోయిందా, మామయ్య గారిని మేడపై నుంచి తోసేసింది నేనే అని తెలిసిపోయిందా, అందుకే ఇంటికొచ్చాడా అని ఇక పల్లవి అయితే చాలా చెమటలు పడుతూ ఉంటాయి. అప్పుడే ఇక అభిరామ్ అయితే పల్లవిని గమనిస్తూ ఉంటాడు. ఇదేంటి తనకు చెమటలు పడుతున్నాయి అంటే అని ఇక అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడ కూర్చుంటాడు కదా వీల్ చైర్లో, అప్పుడే పల్లవి వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే ఇక అభిరామ్ అయితే, ఇదేంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ పల్లవి వైపే అలా చూస్తున్నారు అని ఇక చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే ఎస్ఐ అభిరామ్కి అయితే అనుమానం వచ్చి, వెంటనే పల్లవి గారు వెంటి వెళ్ళి గ్లాసులో వాటర్ తీసుకురారా అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి అయితే, సరే వెంటనే తీసుకొస్తాను అని పల్లవి ఇక వంటగదిలోకి వెళ్తుంది వాటర్ తేవడానికి. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ తల కూడా ఇక పల్లవి ఎటు వెళ్ళిందో అటువైపే తిరుగుతుంది. అది చూసిన ఎస్ఐ అభిరామ్ అయితే షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక వెంటనే మళ్ళీ పల్లవిని, ఒక్కసారి తలను బాగా నొప్పిగా ఉంది, కాఫీ తీసుకురా అండి అని ఇక అనగానే, ఇప్పుడే తీసుకొస్తాను అని ఇక పల్లవి అయితే వంటగదిలోకి వెళ్ళి, వీడేంటి నాకు ఈ విధంగా పనులు చెప్తున్నాడు అని చాలా కోప్పడుతూ కాఫీ పెట్టుకొని వచ్చి మళ్ళీ ఎస్ఐ అభిరామ్కి అయితే ఇస్తుంది. మళ్ళీ ఇక రాజేంద్ర ప్రసాద్ పల్లవి వైపే అటు ఇటు చూస్తూ ఉంటాడు. అది చూసిన ఎస్ఐ అభిరామ్ అయితే, డౌటే లేదు, రాజేంద్ర ప్రసాద్ గారు
పల్లవి వైపు ఎటు వెళ్ళినా చూస్తున్నారు. అంటే పల్లవి రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్యలో ఏదో జరిగింది, అది తెలుసుకోవాలి. అసలు రాజేంద్ర ప్రసాద్కి మేడపై నుంచి తోసేసింది ఆ పల్లవినా ఏంటి? ప్రతిసారి రాజేంద్ర ప్రసాద్ గారు పల్లవి వైపే చూస్తున్నారు. తేల్చుకోవాలి, ఈ నిజమేంటో తెలుసుకోవాలి అని ఇక ఎస్ఐ అభిరామ్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే అవని గారు మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే ఇక ఎస్ఐ అభిరామ్ దగ్గరికి అయితే వస్తుంది. చెప్పండి అభి గారు అని అనగానే, నీకొక విషయం చెప్పాలి, అందుకే పిలిచాను అవని గారు అని అనగానే, ఏంటి అభిరామ్ గారు అని అవని అంటూ ఉంటుంది. నాకు మీ మామయ్య గారిని మేడపై నుంచి తోసేసింది ఎవరు అనేది ఇక తెలిసిపోయింది అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే, అవునా అవని గారు, మీ ఇంట్లో వారే ఒకరని అనిపిస్తుంది అని చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి అభిరామ్ గారు ఏం మాట్లాడుతున్నారు? మా ఇంట్లో వాళ్ళు మా మామయ్య గారిని ఎంత బాగా చూసుకుంటారో నాకు తెలుసు. మా మామయ్య గారంటే అందరికీ ఇష్టం. ఇక అందరన్నా కానీ మా మామయ్య గారికి ఇష్టం. అలాంటిది మా మామయ్య గారిని మేడపై నుంచి తోసేయాలని ఎవరికి ఉంటుంది అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది. ఎవరో కాదు, కమల్ భార్య పల్లవికి ఉందని నాకు అనిపిస్తుంది. మీ మామయ్య గారు ప్రతిసారి పల్లవి ఎటు వెళ్ళినా అటువైపే తల తిప్పి చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా పల్లవికి తనకి మధ్య ఏదో జరిగిందని నాకు అనిపిస్తుంది. అంటే పల్లవి ఏదో చేసిందని నాకు అర్థమవుతుంది అని ఇక అంటూ ఉంటాడు. లేదండి అభిరామ్ గారు, పల్లవి ఎవరో కాదు, మా మామయ్య గారి చెల్లెల కూతురు. అంటే తన మేనగోడలు మామయ్యని అలా చేసిందా? ఎప్పటికీ చేయదు. పల్లవి అలా చేయలు అని అనగానే, లేదవని గారు, పల్లవి అది చేసిందని నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. కానీ మీ ఇష్టం మరి. త్వరలో ఇక తనే అని నేను నిరూపిస్తాను అని ఎస్ఐ అభిరామ్ అయితే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక అవని అయితే, ఇదేంటి ఎస్ఐ అభిరామ్ గారు ఇలా మాట్లాడుతున్నారు? ఇంట్లో పల్లవి ఇదంతా చేసిందని చెప్తున్నాడు. అంటే పల్లవే మామయ్య గారిని మేడపై నుంచి తోసేసిందా అని ఇక అనుకుంటూ ఉంటుంది. లేదు, మామయ్య గారిని పల్లవి ఎందుకు మేడపై నుంచి తోసేస్తుంది? తన మేనమామ అలాంటి పని చేయదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవనికైతే నిజంగానే శ్రీమంతంలో మామయ్య గారు పల్లవి వైపే వేలు చూపారు. అటు ఇటు పల్లవి వైపే తిప్పాడు. తల కూడా పల్లవి వైపే చూస్తూ ఉన్నాడు. అలాంటిది అంటే ఎస్ఐ అభిరామ్ గారు చెప్పినట్లు పల్లవికి మామయ్య గారికి మధ్య ఏదో జరిగిందా? తెలుసుకోవాలి. మామయ్య గారిని మేడపై నుంచి తోసేసింది పల్లవినా? తెలుసుకోవాలి. అభిరామ్ గారు చెప్పినట్లు నాకు కూడా పల్లవిపై డౌట్ వస్తుంది. ఖచ్చితంగా పల్లవే ఉంటుందా? ఎలాగైనా పల్లవి నడుతోటే పల్లవే నిజం చెప్పేలా చేస్తాను, పల్లవి ఈ తప్పు చేస్తే అని ఇక అవని అయితే అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక అవని ఒక ప్లాన్ అయితే ఆలోచించింది. అప్పుడే ఇక భూత వైద్యుని గురించి ఆలోచిస్తుంది. వెంటనే అతని ఇంటికి వచ్చేలా చేసి పల్లవి ఈ తప్పు చేస్తే తన నోటితోటే నిజాన్ని బయటపెడతాను అని ఇక అవని అయితే అనుకుంటుంది. వెంటనే అవని అయితే భూత వైద్యునికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక సరే చెప్పండి అవని గారు అని అనగానే, వెంటనే మీరు మా ఇంటికి రావాలి, మా ఇంటికి వచ్చి ఒకరి గురించి నిజాన్ని బయట పెట్టాలి అని అనగానే, ఖచ్చితంగా పెడతాను, డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తాను కదా అని అంటూ ఉంటాడు. వెంటనే నీకు లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేసే అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే భూత వైద్యుడైతే సరే అని ఇక అవని వాళ్ళ ఇంటికైతే వస్తాడు. అది చూసిన ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఎవరయ్యా నువ్వు, ఇలా వచ్చావేంటి అని పార్వతి అంటూ ఉంటుంది. నేను భూత వైద్యుని, అవని గారు పిలిస్తేనే వచ్చాను అని అనగానే అప్పుడే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. అప్పుడే పల్లవి అయితే ఇదేంటి వీణ్ణి పిలిచింది, ఇప్పుడు ఏం చేస్తుంది అని పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే వెంటనే ఇక అత్తయ్య గారు నేనే పిలిపించాను, ఇక తను మన ఇంట్లో పరిస్థితులు బాగోలేవని, మనకి శని దరిద్రం అన్నీ పట్టుకున్నాయని, ఇక అలాంటివన్నీ పోవడానికి మామయ్య గారు కోలుకోవడానికి ఇక ఇతను మనకు సహకరిస్తాడు అని అనగానే పార్వతి షాక్ అయిపోతుంది. ఏంటామని, ఏంటి ఈ మూఢనమ్మకాలు, నాకు ఇవన్నీ నమ్మబుద్ధి కాదు, నీకు తెలుసు కదా, అయినా ఇప్పుడిప్పుడే మా ఆయన కోలుకుంటున్నాడు, మళ్ళీ ఆయనని ఏదో ఒకటి చేసి మళ్ళీ తిరిగి ఎప్పటిలాగా చేద్దామని చూస్తున్నావా అని పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే అవని అయితే లేదతయ్య, మామయ్య గారు కోలుకోవడానికే, నేను కొన్ని నిజాలు తెలియడానికే ఇక భూత వైద్యుని పిలిచాను అని అనగానే అప్పుడే ఇక అక్షయ్ అమ్మ
అవని ఏదైనా ఆలోచించే చేస్తుంది. అవని గురించి నువ్వు తప్పుగా మాట్లాడకమ్మా, అవని తీసుకొచ్చింది కదా, ఏదో ఒకటి చేస్తుంది అని ఇంకా అనగానే సరే అని ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే భూతవైద్యుడైతే అప్పుడే ఇక ఎలాగైనా ఇక అవని వైపు చూస్తూ ఎలాగైనా నిజాన్ని నువ్వే తెలియజేసేలా చేయాలి అని అనగానే సరే మేడం అని ఇక భూతవైద్యుడు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక భూతవైద్యుడైతే ఎవరి పాపాలు ఎవరి శని దరిద్రాలు అన్నీ పోయేలా ఇక అందరూ కోలుకునేలా ఎవరైతే నిజాన్ని చెప్పకుండా దాచిపెడుతున్నారో, ఎవరైతే ఈ రాజేంద్ర ప్రసాద్ గారిని పైనుంచి తోసేశారో అన్ని నిజాలు చెప్పేస్తాను అని ఇక అంటూ ఉంటాడు భూతవైద్యుడైతే. అప్పుడే ఇక పల్లవి అయితే స్టన్ అయిపోతుంది. ఇదేంటి, వీడు శని దరిద్రాన్ని పోగొడతాడని అన్నారు, కానీ ఇప్పుడేంటి మేడపై నుంచి తోసేసింది ఎవరనేది కూడా చెప్తానంటున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి టెన్షన్ చూసి అవని నిజంగానే ఈ పల్లవే ఇదంతా చేసి ఉంటుందా అని ఇక అవనైతే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక భూత వైద్యుడైతే ఏదో ముగ్గేసి అందులో పసుపు కుంకుమ వేసి ఇక మధ్యలో నిమ్మకాయ పెట్టి బొమ్మ పెట్టి చేస్తాడు. అది చూసిన పల్లవి స్టన్ అయిపోతుంది. ఇదేంటి, నిజంగానే నాన్నుడితోటే నేనే నిజాన్ని చెప్పేలా చేస్తాడా ఏంటి, ఇప్పుడు నన్ను కమల్ బ్రతకనిస్తాడా ఈ నిజం తెలిస్తే అని ఇక పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక భూత వైద్యుడైతే ఇంట్లో అందరూ ఒక్కొక్క నిమ్మకాయని ఈ ముగ్గులో ఇక అందరూ చెరి సగం చేయాలి. అలా సగం నిమ్మకాయ తలా ఒకటి తీసుకొని చేస్తే ఎవరి నిమ్మకాయ అయితే ఎరుపు రంగులో ఉంటుందో ఇక వాళ్ళు ఖచ్చితంగా ఈ తప్పు చేసి ఉంటారని అర్థమవుతుంది అని చెప్పగానే పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి, నిమ్మకాయ ఎరుపు రంగు వస్తే నిజంగానే మావయ్య గారిని నేనే తోసేశానని నిజం తెలిసిపోతుందా, ఇప్పుడు నేనేం చేయాలి, ఈ నిమ్మకాయని కోయకుండా ఎలా తెప్పించుకోవాలి అని ఇక పల్లవి అయితే అందరూ నిమ్మకాయని కోస్తూ ఉండగా పల్లవి నా గురించి ఎక్కడ బయటపడుతుందో అని రాజేంద్ర ప్రసాద్ రూమ్లోకి అయితే వెళ్తుంది ఎవరికి తెలియకుండా. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ ఒంటరిగా గదిలో కూర్చుంటారు కదా. అప్పుడే పల్లవి అయితే మామయ్య గారు మీరు గతం మర్చిపోయారు, కానీ నా గురించి గతం గుర్తుకు వస్తే ఖచ్చితంగా బయటపెడతారు, అందుకే నీ ప్రాణాలు తీసేయాలి. ఈరోజు ఈ మాంత్రికుడు వచ్చి కూడా నా గురించి బయట పెడుతుండు, నాకు చాలా భయంగా ఉంది. నేనే మిమ్మల్ని మేడపై నుంచి తోసేసినానని అందరికీ నిజం తెలిస్తే నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కమ్మలైతే నన్ను వెంటనే చంపేస్తాడు. నేనేం చేయాలి మామయ్య గారు, మీ వల్ల ఈరోజు నాకు చాలా టెన్షన్గా ఉంది. ప్లీజ్ మామయ్య గారు, మీరే ఈ నిజాన్ని ఎవరికి చెప్పకుండా చేయాలి అని ఇక పల్లవి అయితే ఒంటరిగా గది దగ్గరికి వచ్చి ఇక రాజేంద్ర ప్రసాద్ని కాలు మొక్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక భూత వైద్యుడైతే ఇదేంటమ్మా, ఇంట్లో వాళ్ళంతా నిమ్మకాయని ఇక సగభాగం చేశారు, కానీ ఇంకొక అమ్మాయి పల్లవి అనే అమ్మాయి ఇక్కడే ఉండేది కదా, తను కూడా చేయాలి కదా, తను చేయలేదేంటి అని అనగానే అవును నిజంగానే మన అందరం ఉన్నాము, కానీ పల్లవి లేదేంటి అని ఇక అవని అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి కోసం అవని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే రాజేంద్ర ప్రసాద్లో పల్లవి రాజేంద్ర ప్రసాద్ రూమ్లో కూర్చొని మామయ్య గారు నేనేం చేయాలి, అక్కడికి వెళ్తే నిమ్మకాయ కోసిపోయిస్తారు, అందులో ఎరుపు రంగు ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే నేనే నిన్ను మేడపై నుంచి తోసేసాను కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి, నిన్ను శాశ్వతంగా లేపేస్తేనే నాకు ఈ టెన్షన్లన్నీ పోతాయి అని పల్లవి ఇక రాజేంద్ర ప్రసాద్ గదిలో అలా మాట్లాడుతూ ఉంటుంది. అది విన్నావని వెంటనే ఇక కమల్ని ఇంట్లో వాళ్ళందరినీ ఇక అక్కడికైతే తీసుకువెళ్ళి చాటుగా వినిపిస్తుంది. అది విన్న కమల్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. అప్పుడే పార్వతి అయితే ఏంటి, పల్లవి ఈయనని మేడపై నుంచి తోసేసిందా అని ఇక అంటూ ఉంటుంది. అవునతయ్య, ఈ నిజం తెలియడానికే ఈ భూత వైద్యుని నేను తీసుకువచ్చాను, ఇది నిజంని అతను బయట పెడతాడని కాదు, తనంతట తానే బయటపడుతుందని ఇదంతా చేశాను. ఎస్ఐ అభిరామ్ గారు కూడా చెప్పారు పల్లవిపై డౌట్ ఉందని, ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలని అనుకున్నాను, అందుకే మామయ్య గారికి ఈ పరిస్థితి ఎవరు కావాలని చేశారనేది తెలుసుకోవాలనుకున్నాను, కానీ ఈ పల్లవి ఇదంతా చేసింది చూడండి అని ఇక అందరికీ పల్లవి రాజేంద్ర ప్రసాద్తో మిమ్మల్ని చంపేస్తేనే నాకు ఇక ఏ టెన్షన్ ఉండదు మామయ్య, ఆ రోజు మేడపై నుంచి పడి ఆ రోజు చనిపోతే బాగుండేది, ఈరోజు ఈ టెన్షన్లే ఉండేవి కావు నాకు అని పల్లవి అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే కమల్ పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి చెంప పలగొడతాడు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు, మా నాన్నని మేడపై నుంచి తోసేసింది నువ్వా, నువ్వు బ్రతకనివ్వను,
నిన్ను చంపేస్తాను అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇక అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ లేచి, లేదురా తనని చంపేయడం కాదు, తనని ఇక జైల్లో శాశ్వతంగా ఉండేలా చేయాలి అని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఏంటి నాన్న నువ్వు కోమాలో లేవా అని అనగానే, లేదురా తన గురించి నిజాన్ని బయట పెట్టాలని, ఏదో ఒక విషయం ద్వారా తనంతట తానే బయటపడాలని ఇదంతా నేను నాటకం ఆడాను. అయినా ఈ పల్లవి మామూలుది కాదు. ఇక పల్లవి చేసిన కుట్రలు మీకెవరికీ తెలీదు. పల్లవి తండ్రి అవని తల్లికి ఎంత ద్రోహం చేశాడో నేను తెలుసుకున్నాను. ఆ ద్రోహాన్ని ఇక పార్టీలో బయట పెడతానేమోనని ఇక ఈ పల్లవి నన్ను చంపేయాలని మేడపై నుంచి తోసేసింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటని ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవునండి నేను చెప్పేది నిజం అని ఇక అంటూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే ఇక అవని అయితే, మామయ్య గారు మీరు చెప్పకండి అని అనగానే, లేదమ్మా ఇప్పటికైనా చెప్తాను. ఆ చక్రధర్ అవని తల్లిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇక అవని తండ్రి గురించి, అటు మీనాక్షి తన భర్త గురించి బయట పెట్టకూడదని ఆ చక్రధర్ వాళ్ళని చంపేస్తానని బెదిరించాడు. ఆ నిజం తెలుసుకున్న పల్లవి ఇక మా నాన్న గురించి ఎప్పటికీ బయటపడకూడదు, అవని తండ్రి నా తండ్రి ఒకరే అని తెలియకూడదు అని ఇక పల్లవి కూడా ఇక ప్రతిసారి మీనాక్షిని ఏదో ఒకటి చేసి తనని బాధ పెడుతూనే ఉంది. అందుకే తన గురించి బయట పెట్టాలని అనుకున్నాను. తన తండ్రి మోసాన్ని కప్పిపుచ్చాలని ఈ పల్లవి నన్ను పైనుంచి తోసేసింది. నేను ఈ నిజాన్ని చెప్పకుండా చేసింది. ఇలాంటి మూర్ఖులు తను అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇలాంటిది ఇంట్లో ఉండకూడదమ్మా అని ఇక నేను చంపేస్తాను అని కమల్ అంటూ ఉంటాడు. లేదురా అలాంటి వాళ్ళని చంపి మనం జైలుకు వెళ్ళకూడదు, తనని జైలుకు పంపించి శాశ్వతంగా అందులోనే కుమిలి ఏడ్చేలా చేయాలి అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే, చెప్పాను కదా అవని గారు, నేను చెప్పినట్లే తనే కదా ఇదంతా చేసింది అని అనగానే, అవును అభిరామ్ గారు ఈరోజు మీ వల్లే ఇదంతా సాధ్యమైంది అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది. ఇక ఎస్ఐ అభిరామ్ అయితే తనని అరెస్ట్ చేసేది తీసుకువెళ్తాడు. ఈ విధంగానైతే భూత వైద్యం ద్వారా ఇక పల్లవే తనంతట తానే నిజం చెప్పేలా చేస్తుంది ఇక అవని అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.